హాయ్ ఫ్రెండ్స్, నో ఎలిమినేషన్. అది ఎందుకు ఎలిమినేషన్ చేశారు, మరి వాళ్ళని ఎందుకు అందరు ఆరుగురు ఉన్నా కానీ ఆరుగురు సేవ్ అయిపోయారు, ఎలా సేవ్ అయ్యారు, ఎవరికి ఎలా ఓటింగ్ పడింది? మరి ఈ సీజన్లో ట్విస్టులు అయితే బాగానే ఉన్నాయి. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, అంటే ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిన వస్తున్నారు నామినేట్ చేయడానికి వీళ్ళు ఉన్న వాళ్ళని. మరి సోమవారం అయితే రసవత్తరంగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఉన్న అవినాష్ కూడా సేవ్ అయిపోయాడు. మరి ఎందుకు సేవ్ అయ్యాడు? ఒకవేళ అవినాష్ సేవ్ అవ్వడానికి అర్హుడేనా, హౌస్లో ఉండడానికి అర్హుడేనా నాకు కామెంట్ చేయండి. అసలు ఎవరెవరికి ఏ ఓటింగ్ పడింది, ఎవరు ఎలా సేవ్ అయ్యారు, ఎవరికి ఎలా ఓటింగ్ పడిందంటే ఉన్నవాళ్ళు ఆరుగురు. ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఆల్రెడీ సేవ్ అయిపోయాడు. సెకండ్ పొజిషన్లో కొన్ని చోట్ల యష్మి ఉంది, కొన్ని చోట్ల టేస్టీ తేజ ఉన్నాడు. యష్మికి కానీ ఓటింగ్ ఎలా పడింది అని అంటే నిఖిల్ ఓటింగ్ కంపల్సరీ పడింది ఒకటైతే. ఇంకొకటి వాళ్ళ నాన్నగారు వచ్చి చాలా పద్ధతిగా అందరిని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన పద్ధతిని బట్టి కూడా చాలామంది కూడా కామెంట్స్ ఏం చేశారు, వాళ్ళిద్దరికి చాలా తేడా ఉంది, ఆయన గౌరవప్రదమైన మనిషిలాగా ఉన్నాడని కూడా చాలామంది అన్నారు. దాన్ని బట్టి కూడా ఓటింగ్ అనేది కొంత యష్మికి పడి ఉంటుంది. దానివల్ల యష్మి సేవ్ అయిపోయింది. లాస్ట్లో పృథ్వీ కూడా మనం ఏమని చెప్పుకున్నాము, పృథ్వీ విష్ణు ఉంటారు లాస్ట్లో అనుకున్నాం. కానీ ఈ ఓటింగ్ అంతా కూడా అనఫిషియల్ ఓటింగ్. ఏదైనా కానీ మనం చెప్పేదంతా కూడా అనఫిషియల్. మరి అఫీషియల్ ఎలా ఉంది అంటే అఫీషియల్లో పృథ్వీ ఫస్టే సేవ్ అయిపోయాడు, సెకండ్ గౌతమ్ సేవ్ అయ్యాడు. ఫస్టే పృథ్వీ సేవ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అనఫిషియల్ ఇలా ఉంది కదా, ఓటింగే లేదు కదా. ప్రతిసారి నామినేషన్లోకి వచ్చినప్పుడు కూడా డేంజర్ జోన్లో లాస్ట్లో ఉంటున్నాడు కదా. మరి అఫీషియల్ ఎలా ఉంది ఓటింగు అంటే అఫీషియల్లో ఓటింగ్ బాగుండబట్టే పృథ్వీ సేవ్ అయ్యాడని అనుకోవాలి ఇక. ఎందుకంటే అఫీషియల్లో ఓటింగ్ మరి పృథ్వీకి ఎలా పడిందంటే తనకి ఆల్రెడీ ఏదో కర్ణాటకలో కొంత సినిమాలు 3 చేశాడంట, సీరియల్ ఉంది. తన ఓన్ ఫ్యాన్ బేస్ కాకుండా తన న్యూట్రల్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా ఆడియన్స్, వాళ్ళు వేసే ఓటింగ్ కాకుండా కొంత నిఖిల్ ఓటింగ్ కూడా సేవ్ అయింది పృథ్వీకి. అంటే యష్మికి పృథ్వీకి కొంత ఓటింగ్ అనేది నిఖిల్ది షేర్ అయింది. ప్రేరణ కూడా లేదు కాబట్టి వీళ్ళిద్దరు ఓటింగ్ అయితే వీళ్ళిద్దరికి షేర్ అయింది. దాన్ని బట్టి కూడా పృథ్వీ సేవ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పృథ్వీ ఆట ఆడతాడు కానీ ఆ అగ్రెసివ్నెస్ ఒక్కటే తప్పితే ఆట అయితే బాగానే ఆడతాడు, ఎఫర్ట్ అయితే బాగానే పెడతాడు. నిన్న కూడా థర్డ్ గేమ్లో కూడా ఫస్ట్ పృథ్వీ పెడతాడు అనుకున్నాం కానీ ఆ థర్డ్ ముడి ఇప్పేకాడు లాస్ట్ కాడు మిస్ అయిపోయాడు. అవినాష్ పెట్టాడు. అవినాష్ బాగానే ముళ్ళు ఇప్పడం వల్ల మెగా చీఫ్ అయిపోయాడు. ఈ ఓటింగ్ విధానం బట్టి అఫీషియల్ ఓటింగ్ విధానం బట్టి ఫస్టే పృథ్వీ సేవ్ అయ్యాడు, తర్వాత గౌతమ్ సేవ్ అయ్యాడు. పృథ్వీ సేవ్ అయిపోయాడు. అలాగే యష్మి కూడా సేవ్ అయిపోయింది. వీళ్ళిద్దరికి కూడా నిఖిల్ ప్రేరణ ఓటింగ్ షేర్ అవ్వడం ఒకటి. ఇంకొకటి యష్మికి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ని బట్టి ఓటింగ్ కొంత షేవ్ అయింది. పృథ్వీకి కూడా వాళ్ళ అమ్మ కొంత మోటివేట్ చేసింది కాబట్టి మరి అది మార్చుకుంటలేదు. దాన్ని బట్టి కూడా మంచి మాటలు చెప్పింది కానీ ఓటింగ్ అని పడి ఉంటుందేమో. అఫీషియల్ ఓటింగ్ని బట్టి మాత్రం వీళ్ళైతే సేవ్ అయ్యారు. తర్వాత ఎవరున్నారు? తేజకి ఏం ఓటింగ్ పడింది, ఏం ఆడాడు, ఎందుకు సేవ్ అయ్యాడు అని అంటే ఓటింగ్ పక్కన పెడితే ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫ్యామిలీ వీక్లో ఏ ఫ్యామిలీ వచ్చిన ఇప్పుడు అక్కడ 10 మంది ఉన్నారు, తేజని తీసేసి 9 మంది ఉన్నారు. ఏ ఫ్యామిలీ వచ్చినా కానీ కెమెరా తేజ మీదకి వెళ్ళిపోతుంది. ఏ ఫ్యామిలీ అన్నాని కెమెరా తేజ మీదకి వెళ్ళిపోతుంది, ఫోకస్ అంతా తేజ మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ ఫ్యామిలీ వచ్చినా కానీ మా అమ్మ కోసమే ఇక్కడున్నానంటే మా అమ్మని రప్పించడానికి ఉన్నాను అని తను ఏడవటం, ఎమోషన్ అయిపోవటం, తను చూస్తూ మిగిలిన వాడు కూడా ఏడవటం, వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ని బతిలాడటం, ఇదంతా కూడా 9 మందికి అందరికి ఒక్కొక్క ఎమోషన్ అయితే మన తేజకి 9 ఎమోషన్లు అయ్యా. ఫ్యామిలీ వీక్లో 9 ఎమోషన్లు కదా, గ్రేట్ కదా. ఈ 9 ఎమోషన్స్కి ఓటింగ్ బేపచ్చగా పడి ఉంది తేజకి, ప్లస్ తన ఎమోషను మొత్తం కలిపి ఓటింగ్ అయితే తేజకి బాగా పడిందంటే ఏడిస్తే పడతాయి అంటే ఏడిస్తే కాదు, అక్కడ మదర్ సెంటిమెంట్ ఎమోషన్ తోటి. అంటే కొంచెం మదర్ సెంటిమెంట్ అంటే ఆహ్వానించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి దాన్ని బట్టి కూడా తేజకి మంచి ఓటింగే పడింది. తేజ అలా సేవ్ అయిపోతే ఒకవేళ డేంజర్ జోన్లో టేస్టీ తేజని అవినాష్ని పెడితే ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు ఉంటారు అనేది కూడా ట్విస్ట్ చేయడానికి కూడా బిగ్ బాస్ పెట్టి ఉండొచ్చు లాస్ట్లో ఇద్దరు. కానీ ఆల్రెడీ టేస్టీ తేజ ఓటింగ్ ఉంది కాబట్టి సేవ్ అయ్యాడు. అలా విష్ణుప్రియ చూసుకుంటే విష్ణుప్రియకి ఓటింగ్ ఉందా అంటే కొంత ఓటింగ్ ఉండొచ్చు. మనం ఏమనుకున్నాం లాస్ట్లో ఉందనే కానీ కొంచెం తేడాతోటే టేస్ట్ తేజ కానీ అవినాష్ కానీ పృథ్వీ కానీ విష్ణు కానీ కొంచెం తేడాతో డిఫరెంట్ తోటే అనఫిషియల్ ఉంది. మరి అఫీషియల్లో మరి విష్ణుకి బాగుపడి ఉండొచ్చు కదా. ఇంకొకటి అక్కడ ఎందుకు ఓటేస్తున్నారంటే తన జెన్యూనిటీ, నిజాయితీ ఓటేస్తున్నారు. ఆట ఆడిందానో లేకపోతే మొత్తం చించి పారబోసిందానో కాదు. ఆట ఒక పక్కన అయితే
ఆడే ఛాన్స్ వస్తే బాగా ఆడుద్ది. అది ఒక పక్కన అయితే తన జెన్యూనిటీకి ఓటేసి ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా నిజాయితీగా ఇష్టపడేవాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటే ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది జనం చూస్తున్నారు. ఇంతమంది చూస్తుండగా కానీ భయపడకుండా నిజాయితీగా ఒప్పుకుంది కాబట్టి దాని నిజాయితీగా ఓటేసేవాళ్ళు ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అని ఓటేసేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కూడా ఓడిపడి ఉంటుంది. ఇంకోటి వాళ్ళ నాన్నగారు కూడా ఏదో సమర్థించాలని ట్రై చేస్తుంటే కూడా లేదు నాన్న నిజమే, నా ఎమోషన్ నిజమే అని తండ్రితో కూడా డైరెక్ట్గా అట్లా చెప్తుందంటే మరి తన నిజాయితీని బట్టి కూడా ఓటు వేసి ఉంటారు ఖచ్చితంగా. ఆ విధమైన ఓటు ఒకటి. తర్వాత ఒకవేళ వాళ్ళిద్దరు బాండింగ్ అయితే స్ట్రాంగ్గానే మరి హౌస్ అయితే స్ట్రాంగ్ అనిపిస్తుంది. మరి బయటకు వెళ్ళాక స్ట్రాంగ్ నిలబడిద్దా లేదా అనేది బాండింగ్ మనకు తెలియదు, కానీ ఇక్కడైతే స్ట్రాంగ్ అయిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఆ నిజాయితీకి కూడా విష్ణుకి ఓటేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. తర్వాత అవినాష్ అతని ఫ్యాన్స్ ఉండా కానీ పెర్ఫార్మెన్స్ ఏం చేశాడు, ఎక్కడ చూసినా కామెడీ, మాట్లాడితే కామెడీ, ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు హౌస్ అంతా తిరుగుతూ ఉంటాడు, అందరిని తిరుగుతూ ఉంటాడు. ప్రేరణ దగ్గరికి వెళ్తాడు. ప్రేరణ ఇంత అందంగా ఎందుకు పుట్టే ఉంటాడు, ఇంత అందంగా ఎందుకు నవ్వుతున్నా ఉంటాడు, ఇంత అందంగా డ్రెస్ ఎందుకు వేసుకున్నా ఉంటాడు. అసలు కామెడీ అప్పుడప్పుడే పుట్టుకొచ్చేస్తాయి అవినాష్కి. అప్పుడప్పుడే కామెడీ చేస్తాడు, అప్పుడప్పుడు ఏదో ఒకటి అనేస్తాడు. నిన్న ప్రేరణ వేస్ట్ ఫెలో అన్నది. వేస్ట్ ఫెలో అన్నదాన్ని కూడా సీరియస్గా తీసుకోలేదు. నేను ప్రేరణ వేస్ట్ ఫెలో అన్నావు ప్రేరణ అంటే సారీ అవినాష్ నేను మాటలు అనేసానేమో పట్టించుకోక అన్నది. దాన్ని సీరియస్గా తీసుకోకుండా దాన్ని కూడా కామెడీ వేయాలి. ఎందుకంటే అప్పుడు సీరియస్ తీసుకుంటే మళ్ళీ కలిసి అక్కడ స్ట్రిక్ట్ చేయాలి కదా, మళ్ళీ అది స్పాయిల్ అయ్యిద్దని అవినాష్ కూడా కలిసిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. మరి ఎంటర్టైన్మెంట్గా ఓటేస్తారా అంటే మరి ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా వేస్తున్నాడు. మరి గేమ్ కూడా ఆడాడు కదా, నబిల్తో వాడు బస్తాల గేమ్ ఆడాడు కదా. బస్తాల గేమ్లో బీమ్ బ్యాగ్లో కూడా చాలా బాగా ఆడాడు. లాస్ట్ కోసం నబిల్ సాక్రిఫైస్ చేశాడు అతనికి మెగా చీఫ్గా. మరి రెండోసారి కూడా మెగా చీఫ్ అయ్యాడు కదా, మరి ఆటలాడే గెలుచుకున్నాడు కదా. రెండోసారి మెగా చీఫ్ అవ్వడానికి నబిల్ హెల్ప్ చేశాడని, ఫస్ట్ మెగా చీఫ్కి నబిల్ హెల్ప్ చేశాడని మూటల టాస్క్లో నబిల్కి చాలా మూటలేసి హెల్ప్ చేశాడు. మరి అది ఉంటుంది కదా. అక్కడ ఓటేసే దగ్గర కూడా ఎవిక్షన్ పాస్ దగ్గర ఓటేసేటప్పుడు కూడా నాకు మెగా చెప్పడానికి హెల్ప్ చేశాడని నబిల్కే ఓటేశాడు అవినాష్. మరి అది ఎన్నిసార్లు సాక్రిఫైస్ చేశాడు, ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు అవినాష్, అది ఉంటుంది కదా మనసులో. దాన్ని బట్టి ఒకవేళ ఎవిక్షన్ పాస్ అవినాష్కి వాడవలసి వచ్చిందేమో నబీల్కి. నబీల్ ఎట్లా అంటే ఎవిక్షన్ పాస్ వస్తే నేను వాడుకోను ఎవరికైనా వాడతా అన్నాడు. దాంట్లో భాగంగా అవినాష్కి వాడతానని చెప్పాడు కూడా. మాట ఇచ్చాడంటే మాట తప్పకుండా ఉంటాడు కాబట్టి నబీల్ ఖచ్చితంగా ఇంట్లో కూడా మనం చూసే అవసరం. మాట ఇస్తే ఒకసారి మాట ఇస్తే నేను తీసుకొని బిగ్ బాస్ వెనక్కి అన్నాడు కాబట్టి దాని విధంగా స్వీట్స్ అవి కూడా తినడం మానేశాడు మాట నిలబడి. అదేవిధంగా ఎవిక్షన్ పాస్ని అవినాష్కి వాడతానని చెప్పాడు కాబట్టి మాట నిలబడినట్టుగా అక్కడ అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ వాడినట్టు మనకు తెలుస్తుంది. ఎవిక్షన్ షీల్డ్ వాడి అవినాష్ని సేవ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటివరకైతే నో ఎలిమినేషన్ పెట్టాడేంటి మరి మధ్యలో 10 మంది ఉన్నారు కదా, అక్కడ ఎన్ని వారాలు ఉన్నాయని అంటే ఏమో మధ్యలో డబుల్ ఎలిమినేషన్ పెట్టవచ్చు, లేదంటే ఇంకో వారం 2 వారాలు పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయటికి ఎలిమినేట్ వెళ్ళిపోయిన వాళ్ళు వైల్డ్ కార్డుల ద్వారా లోపలికి వచ్చి మండే రోజు వాళ్ళని నామినేట్ చేయబోతున్నారు వాళ్ళని పాత వాళ్ళని. మరి ఎలా ఎలిమినేట్ చేస్తారు ఇది కూడా పెద్ద ట్విస్టే కాబట్టి మరి అప్పుడు ఎట్లా పెడతారు, 2 వారాలు పెంచుతారా, లేదంటే పెంచితే బాగుండిద్ది అంటారా, లేదా పెంచకపోతే వద్దంటారా, లేదంటే ఇప్పుడు ఉన్న దాంట్లోనే డబుల్ ఎలిమినేషన్ పెట్టి తీసేస్తారనేది ఇక వాళ్ళ డిజైన్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అయితే నో ఎలిమినేషన్, అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు, హ్యాపీ. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి అందరూ హ్యాపీ మూమెంట్లో వాళ్ళని తీసేసి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడేమో తెలియదు, కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి సాటర్డే మనం ఎదురు చూస్తాము ఎవరిని తిడతారో ఏం చేస్తారో ఎమోషన్స్ ఇవన్నీ ఏమన్నా అడుగుతారా అని అనుకున్నాం. కానీ ఫ్యామిలీ వీక్లో పెద్ద సాటర్డే ఎమోషన్ కోపడ ఏముండవు కాబట్టి ఫన్గా సందరగా ఇంతకుముందు కూడా మనం వీడియోలు అదే పెట్టాం, సందరని పెట్టాం, సంతోషాన్ని పెట్టాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ఎలిమినేషన్ చేసి అందరినీ హ్యాపీగా ఉంచినట్టు బిగ్ బాస్ మనకు అర్థమవుతుంది. వీడియో అంతా వినండి. అవినాష్ సేవ్ అవ్వడం, నబీల్ అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడడం కరెక్టేనా, అవినాష్ హౌస్లో ఉండడానికి అర్హుడేనా? నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.